నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ కోసం చూస్తున్నారా? హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ దీప్తి ఆత్మకూరి. ఈ మధ్య చాలా మందికి స్కిన్ కేర్లో అడ్వాన్స్మెంట్స్ గురించి చాలా అవేర్నెస్ ఉంది. అండ్ ఇండియాలో కూడా మనకి చాలా అడ్వాన్స్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో హ్యావింగ్ ద క్లినిక్ ఇన్ బంజారా హిల్స్ వీ ఆఫర్ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. అందులో నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఒకటి. సో నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్లో ఫస్ట్ మనకు ఉన్నది ఏంటంటే హైఫూ అంటాము. సో హైఫూ ఈజ్ నథింగ్ బట్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. మనకున్న స్కిన్ కేర్లో అల్ట్రాసౌండ్ ఏంటంటే ఓన్లీ ఒక సర్టెన్ లెవెల్ దాకా వెళ్తుంది, అంత డీప్ వెళ్ళదు. సో అందుకే సేఫ్టీ లెవెల్ ఆఫ్ హైఫూ ఇఫ్ డన్ బై యువర్ డర్మటాలజిస్ట్ ఈజ్ రియలీ గుడ్. అసలు హైఫూ ఏంటిది? సో ఈ అల్ట్రాసౌండ్ మనం ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే ఫేస్కి, నెక్కి, బాడీలో ఆర్మ్స్కి, లేకపోతే టమ్మీ ఏరియా ఆర్ థైస్, అప్పర్ థైస్ దగ్గర కొంచెం లూజ్ స్కిన్ ఉన్నవాళ్ళు ఆర్ బటక్స్ పైన లూజ్ స్కిన్ ఉన్నవాళ్ళు. సో మల్టిపుల్ ఏరియాస్లో మనకి హైఫూ టార్గెట్ చేస్తుంది. సో ఎవరు దీంతో అడ్వాంటేజెస్ ఫీల్ అవుతారు అంటే, ఒకటి సాగ్ చాలా ఎక్కువ ఉన్నోళ్ళు, ఆర్ కొంతమందికి ఇట్లా డబుల్ చిన్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఫేస్ అంతా ఇట్లా కొంచెం కిందకు వచ్చేసి ఫేస్ అంతా ఇప్పుడు నీరసంగా ఆర్ డల్గా. సో ఇలా కొన్ని కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు హైఫూ తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ లాంగెస్ట్ సిన్స్ ఇట్స్ లాంచ్డ్. సో మనకి దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్. సో ఇదేంటంటే మనకి 1.5 hours ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. సో మెయిన్గా ఫస్ట్ మీరు వచ్చినప్పుడు మనం మీ స్కిన్ అండ్ ఫేస్ అనాలిసిస్ చేసి మీకు అసలు హైఫూ సెట్ అవుతుందా లేదా, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ హైఫూ, ఒకటి ఏంటంటే మనం నంబింగ్ క్రీమ్ అనేది పెడతాము సో దట్ మనకి సెన్సేషన్ ఎక్కువ లేకుండా. ఆల్దో ఇట్ ఈస్ వెరీ మినిమల్లీ పెయిన్ఫుల్ బట్ స్టిల్ సెన్సిటివ్ వల్ల కొంతమందికి ఎక్కువ పెయిన్ కూడా అనిపించవచ్చు. సో అడ్వాన్స్డ్ హైఫూ ఉండడం వల్ల మనం ఏంటంటే అన్ని లేయర్స్ని టార్గెట్ చేస్తాము. ఓన్లీ మనం స్కిన్ని అట్లా కాకుండా మీకు మల్టిపుల్ కన్సర్న్స్ ఉండొచ్చు. ఇప్పుడు కొంతమందికి జాలైన్ నాకు కొంచెం టైట్గా కావాలి, ఆర్ లైక్ నాకు స్కిన్ ఇక్కడ చీక్స్ అంతా కొంచెం లిఫ్టెడ్ అప్ కావాలి, ఆర్ డబుల్ చిన్ ఫ్లాట్ అవ్వాలి, నెక్ అంతా నాకు కొంచెం లూజ్గా ఉంది డాక్టర్ అది టైట్ చేయాలి. సో ఈ హైఫూలో మనకి మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ అడ్జస్ట్మెంట్స్ వల్ల మనం ఎవ్రీ ఏరియాని టార్గెట్ చేయొచ్చు. సో నాన్ సర్జికల్ అవ్వడం వల్ల ఇట్ హార్డ్లీ టేక్స్ మనకి 1.5 hours ఆఫ్ ప్రొసీజర్. సో దాని తర్వాతకి మీరు ఇమ్మీడియట్లీ కొంత డిఫరెన్స్ చూసినా సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ అ వీక్ ఆర్ 10 days ఆర్ 2 weeks యూ విల్ బీ ఏబుల్ టు సీ ఫుల్ చేంజ్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్స్ చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది అన్నట్లు ఉండదు హైఫూతో. స్టిల్ యూ కెన్ సీ అ వెరీ గుడ్ న్యాచురల్ అండ్ సటిల్ చేంజ్. ఇది యూజువల్గా వన్స్ ఇన్ 6 months కానీ, ఆర్ కొన్ని హైఫూస్ ఏంటంటే వన్స్ ఇన్ 1 year అలా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్సో మనకి సౌత్ ఇండియన్ ఫేసెస్లో, కొంచెం ఇండియన్ ఫేసెస్లో ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో ఒకటేసారి డబుల్ చిన్ అంతా పోవాలి అంటే పోదు, బట్ వేరే కన్సర్న్స్ మీకు డెఫినెట్గా బెటర్ అవుతుంది. సో యూ నీడ్ టు టేక్ అ ప్రోటోకాల్. ఓకే, ఎంత ఆఫెన్ చేయాలి, ఎంతవరకు చేంజ్ ఉంటుంది, డబుల్ చిన్ కోసం ఇంకేదైనా యాడ్ ఆన్ చేయాలా. సో ఇవన్నీ మీకు మీ డర్మటాలజిస్ట్ హెల్ప్ చేస్తారు. సో దీంతో పాటు ఇది కూడా చేద్దాము. ఆర్ జాలైన్, ఈ మధ్య జాలైన్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. సో ఎవ్రీ వన్ వాంట్స్ లైక్ అ రియలీ స్ట్రాంగ్ జాలైన్. సో ఆ జాలైన్ కోసం ఇంకేదైనా యాడ్ ఆన్ చేయాలా అన్నది వీ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్. హైఫూ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి రెడ్నెస్ చాలా మందికి ఉంటుంది, బట్ అగైన్ ఇట్స్ వెరీ టెంపరీ. సో యూజువల్గా లైక్ మనం నంబింగ్ క్రీమ్ పెట్టి అల్ట్రాసౌండ్ చేయడం వల్ల కొంచెం ఆ స్కిన్ రియాక్షన్ లాగా రెడ్నెస్ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ కామన్. 95% అందరికీ రెడ్నెస్ వస్తుంది, బట్ ఇట్ స్టేస్ ఫర్ 1/2 hour to 1 hour. కొంతమందికి 24 to 48 hours. ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం మేబీ అక్కడక్కడ ఒక వీక్ దాకా ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ రేర్. సెకండ్ థింగ్, పెయిన్. కొన్ని ఏరియాస్లో కొంచెం మీకు పెయిన్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ అనిపించవచ్చు. దట్ మైట్ లాస్ట్ ఫర్ 1 week to 2 weeks, నాట్ మోర్ దాన్ దట్. థర్డ్ థింగ్ ఏంటంటే మైల్డ్ స్వెల్లింగ్. అగైన్ దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ టెంపరీ. మీకు ఒక 1-2 hours ఆఫ్ స్వెల్లింగ్ ఉంటుంది, నాట్ మోర్ దాన్ దట్. అందుకే ఇది ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్ అంటాం. ఇంకొకటి మెయిన్ థింగ్ హూ షుడ్ అవాయిడ్, ప్రెగ్నెంట్ అండ్ ఫీడింగ్ విమెన్, ఆల్సో సమ్ పీపుల్ హూ హ్యావ్ న్యూరలాజికల్ కండిషన్స్. It's better you avoid HIFU or discuss with your doctor. So overall this is the best non-surgical lift available. So మీరు సర్జరీకి ఆర్ లైక్ you need not go under the knife and still get very aesthetic and like tight skin. చాలా మంది సెలబ్రిటీస్ అండ్ కొరియన్ ఇండస్ట్రీలో this is very very popular because without any downtime you can achieve the results, but it's over a period of time. Couple of sessions పడుతుంది.
అగైన్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనకి ఇంకా ఎక్కువ సెషన్స్ పడుతుంది. వాల్యూమ్ లేదు అన్న వాళ్ళకి, మినిమల్ సాగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ చేంజ్ విల్ బీ రియలీ గుడ్. అండ్ దెన్ ఆ టైట్నెస్ అండ్ స్కిన్ క్వాలిటీ అండ్ ఆల్ చాలా ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీరు మీలానే ఉండి న్యాచురల్గా కనిపిస్తూ లిఫ్టెడ్ స్కిన్ అండ్ లైక్ మినిమల్ సాగ్ కరెక్షన్ కోసం చూస్తున్నారు అంటే హైఫా ఈజ్ యువర్ బెస్ట్ ఆప్షన్.